ఏమండి అమ్మాయి ఎక్కడండి? నా బిడ్డ ఏదండి? కనిపించలేదు కదూ? నా బిడ్డ చెడ తెలియలేదు కదూ? అయ్యో, ఏం పాపం చేసిందని నా తులసిని ఉచ్చులో ఇరికించారు. ఏం నేరం చేశానని నా బిడ్డ నాకు దూరం చేశారు. నా తులసికి ఇప్పుడు ఆకలేస్తుంటుంది. నా తులసికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతూ ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? నేనేం చేయాలో చెప్పండి. కల్పన, నేను చెప్పేది కాస్త విను. ఏం చెప్తారు? కత్తితో గొంతు కోసాను, కాసేపు నొప్పిగా ఉంటుందని చెప్తారా? నీ ఊపిరి తీశాను, మళ్ళీ నీ ప్రాణాన్ని తిరిగి తీసుకొస్తానని చెప్తారా? ఏం చెప్తారు? మాట్లాడరేంటండి? అబ్బాయి అడిగే దానికి సమాధానం చెప్పండి. కల్పన, నువ్వు కూడా నన్ను తప్పడుతున్నావా? అవునండి, బిడ్డ మీద మమకారం ఉన్న ఏ తల్లైనా మీలాంటి వాళ్ళని తప్పు పడుతుంది, ఇలాగే మాట్లాడుతుంది. మీ వృత్తి ధర్మాన్ని కాపాడేందుకు, మీ నిజాయితీని నిలుపుకునేందుకు నా బిడ్డని బలి చేశారు. ఇంటిల్లు బాధికి శోకాన్ని మిగిల్చారు. ఇప్పుడు మౌనమే సమాధానం అంటున్నారు. కల్పన, నా సమాధానం ఈ సమస్యకి పరిష్కారం చూపించలేదు. మీ ఆవేశం, మీ ఆవేదన తులసి జాడకు దారి చూపించలేదు. పోనీ మనుషుల్ని చంపగలదా? మీ సమాధానం మనుషుల్ని చంపగలిగితే ముందు నన్ను చంపేయండి. ఎందుకంటే నా తులసి లేకుండా నేను బతకలేను. నా తులసి నా పక్కన లేదన్న ఊహనే నేను తట్టుకోలేకపోతున్నాను. కాశీ, ఒక్కసారి మానవత్వంతో ఆలోచించు. నా కళ్ళలోకి సూటిగా చూసి నిజం చెప్పు. నేను తప్పు చేస్తానా? నా బిడ్డని నేనే చేతులారా దూరం చేసుకుంటానా? ఇలా మీ అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తానా? అంకిల్, నిజం చాలా భయంకరమైంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పులి లాంటిది. అది ఆపదలో ఉందని, దాన్ని మనం కాపాడాలనుకుంటే ఆకలిగా ఉందని అది మనల్ని కబలించేస్తుంది. ఇప్పుడు నా తులసి కూడా అదే పులి నోట్లో చిక్కుకుపోయింది. నువ్వు చెప్పింది నిజమే కాశీ. నిజం నిప్పు లాంటిది, కానీ ధర్మం నాగుపాము లాంటిది. దాన్ని కొట్టేవాళ్ళు కొందరైతే చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు మరికొందరు. నమ్మితే అది దేవత అవుతుంది, నమ్మకపోతే విషపురుగు అవుతుంది. అంతే తేడా. నేను ధర్మాన్ని నమ్ముతున్నాను. ఆ ధర్మమే నా బిడ్డని కాపాడుతుంది. తులసిని తీసుకొస్తాను. నా బిడ్డ మీద నీకున్న నమ్మకంతో పాటు న్యాయాన్ని నిలబెట్టేందుకనే తీసుకొస్తాను. ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టండి.
లింగంపల్లి పోలీస్ స్టేషన్. సార్ చెప్పండి సార్. ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు సార్. మన వాళ్ళు అదే సర్చింగ్లో ఉన్నారు సార్. నాకెందుకు అదే ఏరియాలో ఉన్నట్టుగా ఉందయా? కరెక్ట్గా చూడండి. అలాగే సార్, వెతుకుతున్నాం సార్. అక్క గాలిపటం అక్క 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 గాలిపటం అక్క ఏంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం గాలిపటం ఏంట్రా? ఇంకోసారి ఈ చుట్టుపక్కలకి వస్తే కాళ్ళు ఎరగొడతా. ఏంట్రా రోడ్డు గడ్డగా నిలబడి ఆడుతున్నావు? సారీ అనుకో, చూసుకోలేదు. ఇడియట్, నేనేదో టెన్షన్లో ఉన్నాను. చూసుకోకుండా గుద్దేస్తే? చూడలేదు. అవును, నువ్వు ఈ చుట్టుపక్కల ఉంటావా? ఇక్కడే పక్కన అంకుల్. ఒక నిమిషం, ఈ ఫోటో చూడు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడ చూసావా? చూశాను అంకుల్. చూసావా? ఎప్పుడు రా? ఇప్పుడే చూశాను అంకుల్. ఇప్పుడే చూసావా? ఎక్కడ? ఆ బిల్డింగ్ లో అంకుల్. ఆ బిల్డింగ్ లోనా? అక్కడే అంకుల్. థ్యాంక్స్ రా.
ఏయ్, ఎవరో వచ్చినారనుకున్నా, ఎవ్వరు రాలే. ఎవడన్నా వస్తే నా చేతిలో చస్తాడు. నేనమ్మా, నాన్నని. నేను వచ్చేసాను కదా. ఏం కాదు, నేను వచ్చేసాను కదా. ఊరుకో, జాగ్రత్త. మీరెంచుకున్న మార్గంలో మీకేదైనా జరగరాంది జరిగితే నేను బతకగలనా? బాబు, నిన్నటి నుంచి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. టిఫిన్ అయినా చేద్దువు గానిరా. ఆంటీ, నా తులసికి ఈ సమయంలో మందులేసేవాణ్ణి, దగ్గరుండి బెదిరించి తినిపించేవాణ్ణి. కానీ ఇప్పుడు నా తులసి పరిస్థితి ఏంటి? నా తులసి అక్కడ అల్లాడుతుంటే నాకు ఆకలి గుర్తొస్తుందా? వాసు, అలా అంటే ఎలారా? ఎవరికి వారు తులసిని వెతుకుతూనే ఉన్నారు కదా. నువ్వు నమ్మిన ఆ దేవుడు నీకు అన్యాయం చేయడరా. తులసి తప్పకుండా తిరిగి వస్తుంది. నా మాట విను, మనసు పాడు చేసుకోకరా. లేదు డాడీ, నా తులసి కనిపించే వరకు నాకు ఆకలి ఉండదు, నిద్ర ఉండదు. ఒకవేళ తులసి తిరిగి రాకపోతే నేనే ఉండను. ఏమండి?
తులసి కంప్లైంట్ చేస్తేనే ప్రాణాల మీదకొచ్చింది. ఇప్పుడు కానీ సాక్ష్యం చెప్తే ప్రాణాలే తీసేస్తారు. ఈ మాటలన్నీ నాకు అనవసరం. తులసి, నువ్వు చెప్పు. నాకు నువ్వు కావాలి. నువ్వు క్షేమంగా ఉండడం కావాలి. భర్తగా నా మాటకి కట్టుబడి ఆగిపోతావా, లేక మీ నాన్న మాట కాదని లేక కోర్టుకి వెళ్తావా చెప్పు.